ఆ యువకుడి లక్ష్యం సివిల్స్. అందుకే లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ కొలువు వదులుకున్నాడు. పల్లెటూరులో పంచాయతీ సెక్రటరీగా చేరాడు. పగలు ప్రజలకు సేవ చేస్తూనే రాత్రులు లక్ష్యం కోసం శ్రమించాడు. ఒక్కసారి విఫలమైన పట్టుదలతో ప్రిపరేషన్ కొనసాగించాడు. ఇప్పుడు ఏకంగా గ్రూప్ 1 సాధించి డిఎస్పీగా ఎంపికయ్యాడు కాకినాడ జిల్లాకు చెందిన మధుచరణ్. పంచాయతీ కార్యదర్శి నుంచి డిఎస్పీగా సాగిన ప్రయాణం మీరే చూసేయండి. కలెక్టర్ కావాలని కలగన్నాడు. సాఫ్ట్వేర్ కొలువును కాదనుకున్నాడు. ఢిల్లీ వెళ్లి సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడంతో మధ్యలోనే తిరిగొచ్చాడు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని బాధ్యతగా స్వీకరించాడు. కాని తన లక్ష్యం మరవలేదు. పల్లె ప్రజలతో మమేకమవుతూనే ఖాళీ సమయాల్లో పుస్తకాలతో కుస్తీ పట్టాడు. దాని ప్రతిఫలమే నేడు గ్రూప్ 1లో సత్తా చాటి డిఎస్పీ హోదా దక్కించుకున్నాడు. స్నేహితులతో సంబరాలు చేసుకుంటున్న ఈ యువకుడు కళ్లపల్లి మధుచరణ్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక స్వస్థలం. తండ్రి అప్పారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి అనంతలక్ష్మి గృహిణి, సోదరుడు జగదీష్ పంచాయతీ కార్యదర్శి. చిన్నప్పట్నుంచి చదువులో రాణిస్తున్న మధుకు ఇంజనీరింగ్ అవ్వగానే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. కానీ తన లక్ష్యం సివిల్ సర్వీసెస్. అందుకే ఉద్యోగంలో చేరకుండా ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకున్నాడు. నేను 10th క్లాస్ వరకు గవర్నమెంట్ హై స్కూల్ ఎలక్షన్లో చదువుకున్నానండి. తర్వాత ఇంటర్మీడియట్ ఆదిత్య జూనియర్ కాలేజ్ కాకినాడలో చేశాను. తర్వాత బీటెక్ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో బీటెక్ కంప్లీట్ చేశాను 2019లో. అదే సంవత్సరం క్యాంపస్ ఇంటర్వ్యూలో సింటెల్లో ప్లేస్ అయ్యాను. ప్లేస్ అయినప్పటికీ నాకు పబ్లిక్ సర్వీసు మీద వెళ్ళాలి, పబ్లిక్ ఏదైనా సర్వీస్ చేయాలి, వాళ్ళకి ఎఫెక్టివ్గా మన మార్క్ అనేది పబ్లిక్లో ఉండాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని నేను బీటెక్ ఫైనల్ ఇయర్ నుంచి కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం అనేది స్టార్ట్ చేశాను. సో నాన్నగారు వాళ్ళు కూడా ఐటీ వైపు వెళ్ళాలి, నువ్వు ఖచ్చితంగా రిస్క్ వద్దు అనే భావన ఏమీ లేకుండా నాకు చాలా హెల్ప్ చేసి ఢిల్లీ పంపించడం జరిగింది. 2019 నుంచి మే నుంచి నేను సుమారు అక్కడ అక్టోబర్ వరకు అక్కడే ఢిల్లీలో ఉంటూ కోచింగ్ తీసుకున్నాను వాజీరామన్ రవి ఇన్స్టిట్యూట్లో. కోచింగ్ ఉండగానే పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ రావడంతో సొంతూరికి తిరిగొచ్చాడు. అన్నదమ్ముళ్ళిద్దరూ కలిసి పరీక్ష రాసి విజయం సాధించారు. అయితే 3 ఏళ్లుగా కె నాయకంపల్లిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న మధు లక్ష్యం మాత్రం మరవలేదు. ఉద్యోగం చేస్తూనే మధ్యలో ఒకసారి గ్రూప్ 1 పరీక్ష రాసి విఫలమయ్యాడు. సాధించేంతవరకు వదిలేది లేదని పట్టుపట్టాడు. 2023లో ఏపీపీఎస్సీకి నోటిఫికేషన్ రాగానే లాంగ్ లీవ్ పెట్టి సన్నద్ధమై విజయం సాధించాడు. ప్రిలిమ్స్ కోసం నేను ఓన్లీ యూపీఎస్సీ ఏదైతే మెటీరియల్ ఉందో అదే దాని మీదే పూర్తిగా డిపెండ్ అయ్యాను. గ్రూప్ 1 కంటూ ప్రత్యేకంగా కోచింగ్ ఏమీ తీసుకోలేదు. గ్రూప్ 1కి ప్రిలిమ్స్కి కూడా టెస్ట్ సిరీస్ ఏమి తీసుకోలేదు. డైలీ 5 క్వశ్చన్స్ అనేవి టెస్ట్ సిరీస్లో భాగంగా పెట్టడం అనేది, సో ఆన్సర్ రైటింగ్ అనేది స్పీడ్గా జరగడము, 15 క్వశ్చన్స్ వితిన్ 3 అవర్స్లో రాయడం అనేది ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఎక్కువ సార్లు చేసేవాడిని. సో ఒక్క క్వశ్చన్ వదిలినా సరే మన ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి 4 into 15 క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసే బయటికి రావాలనే నిర్ణయంతో వెళ్ళడం జరిగింది. అలాగే ఎస్ఐ పేపర్ కూడా 3 out of 3 ఎస్ఐస్ కూడా కంప్లీట్ చేశాను. వితౌట్ ఎనీ క్వశ్చన్ లీవ్ చేయకుండా నేను రావడంతో నా మెయిన్స్ అనేది క్లియర్ అయిందండి. అలాగే యూపీఎస్సీ ఇంటర్వ్యూ గైడెన్స్లు ఇవన్నీ ఆన్లైన్లో చూస్తూనే మాక్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి మళ్ళీ హైదరాబాదు మాక్ ఇంటర్వ్యూలకి సుమారుగా ఒక 5 ఇన్స్టిట్యూట్లో మాక్ ఇంటర్వ్యూలు కూడా రకరకాల ఇన్స్టిట్యూట్లో మాక్ ఇంటర్వ్యూలు కూడా తీసుకోవడం జరిగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయికి చేరానని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు మధుచరణ్. పంచాయతీ సెక్రటరీగా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో చూసిన అనుభవం డీఎస్పీగా తన విధులకు ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. ఈ రిజల్ట్స్లో నాకు డిఎస్పీ సివిల్ పోస్ట్కి నేను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సివిల్ కేటగిరీ 2 కేటగిరీ 3 పోస్ట్కి నేను సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది సెలెక్ట్ అవ్వడంలో దాంట్లో నేను ఒకడు అవ్వడంలో నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ టోటల్ ప్రిపరేషన్ అంతట్లోనే నాకు వెన్నుముకై ఉన్నదైతే మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. 6 years నేను 2019 నుంచి 2025 వరకు నేను పడిన స్ట్రగుల్కి ఒక షార్ట్ బ్రేక్ అనేది లభించిందని అనుకోవచ్చు ఈ 2026తో. మధుచరణ్ చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం ఉన్నవాడని అంటున్నారు తండ్రి అప్పారావు.
లక్ష్యం కోసం సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదులుకున్నాడని గుర్తు చేసుకున్నారు. మా బాబు డిఎస్పి గ్రూప్ 1లో సాధించడం చాలా ఆనందంగా ఉందండి. చదువు పట్ల నిబద్ధత అండి. చెప్పిన మాటలు వింటారు పిల్లలు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నాతోనే స్కూల్కి తీసుకెళ్ళడం, 10th వరకు నాతోనే మా స్కూల్లోనే చదివించానండి. గవర్నమెంట్ హై స్కూల్ వాళ్ళ స్టడీ 10th వరకు వాళ్ళ యొక్క ఫౌండేషన్. నేను గవర్నమెంట్ హై స్కూల్లో, సామలకోట హై స్కూల్లో ప్రస్తుతం పిఎస్ టీచర్గా, ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేయుచున్నానండి. ఇద్దరికి ఒకసారిగా 2019లోనే ఇద్దరం పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికయ్యామండి. ఆ తర్వాత నుంచి కలిపి చదువుతూనే ఉన్నాము. నేను గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా రాశాను. 2 అవ్వలేదండి నావి. బ్రదరు పట్టు వదలకుండా వాడు జాబు రావడం మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉందండి. అలాగే మా పంచాయతీ కార్యదర్శులు మొత్తం అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. పంచాయతీరాజ్ వింగ్ నుంచి ఒక కార్యదర్శి సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందండి. మధుచరణ్ చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి అని, డీఎస్పీగా ఎంపికవడం చాలా సంతోషంగా ఉందంటున్నారు సహోద్యోగులు, గ్రామస్తులు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా చాలా సుపరిణామం అండి. మాలో ఒకడుగా ఉంటూ ఎంతో అనుకువగా ఉండే గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శి అని కంటే మా కుటుంబంలో ఒక వ్యక్తికి డిఎస్పీగా ఉద్యోగం రావడం మాకందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. గ్రూప్ 1కి సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన డ్యూటీ చేస్తూనే విధులు అయిపోయిన తర్వాత ఆయన మా అందరి కళ్ళ ముందే కష్టపడి చదువుకున్న విధానం కానీ, ప్రిపరేషన్కి ఆయన కేటాయించిన సమయం కానీ ఇవన్నీ కూడా మాలాంటి ఎంతో మందికి స్ఫూర్తినైనవి. సెక్రటరీగా చేసిన చరణ గారికి డిఎస్సి పోస్ట్ రావటం మా విలేజ్లో అందరికీ కూడా చాలా సంతోషకరం అండి. ఇదే విధంగా ఆయన ఇంకా మంచి ఉన్నతమైన పదవులన్నీ అలంకరించాలని మరీ కోరుకుంటున్నాను. నేను లాస్ట్ 1 year నుంచి మండలం చేస్తున్నాను. తను అప్పటి నుంచి నాకు తెలుసు. తను ఏ వర్క్ చేసినా తను చాలా ఇన్నోవేటివ్గా చేసేవాడు, అలాగే చాలా డెడికేషన్గా చేసేవాడు. తనకి ఈ జాబ్ రావడం కోసం తను ఎంతో కష్టపడ్డాడు. అలాగే భవిష్యత్తులో కూడా తను ఇక్కడతో ఆగకుండా ఇంకా ముందుకి ఎదగాలని నేను కోరుకుంటున్నామండి. ఈ ఉద్యోగంతోనే కాకుండా ఇంకా పైకి ఎదగాలని మా అందరికీ కూడా గండేపల్లి మండలాన్ని ఇంత ఇదిగా తీసుకొచ్చినందుకు గాను మేము చాలా సంతోషకరంగా ఉన్నాం. లక్ష్యం బలమైనదైతే అడ్డంకులు, ఆటంకాలు పెద్ద లెక్క కాదని నిరూపించాడు డీఎస్పీగా ఎంపికైన మధుచరణ్. జీవితంలో ఉన్నతమైన ప్రభుత్వోద్యోగం సాధించాలని కలలుగన్నాడు. ఓపిక, శ్రమతో పాటు ప్రణాళికాబద్ధంగా సాధన చేసి విజయం దక్కించుకున్నాడు. భవిష్యత్తులో సివిల్ సర్వీసుల్లోనూ ఉత్తమమైన కేడర్కు ఎంపికై ప్రజలకు మరింతగా సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు యువకుడు మధుచరణ్. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.